వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజమహేంద్రవరం సమీపంలో కడియం మండలం వేమగిరి జాతీయ రహదారి పక్కన గల స్థలంలో సోమవారం బీజేపీ, టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమి విజయ శంఖారావం పేరుతో బహిరంగ సభ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు ఈ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ప్రధానమంత్రి వస్తున్నందున పూర్తి అధికారిక ప్రోటోకాల్ ప్రకారం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొమ్మూరు భూలోకమ్మ గుళ్లు సమీపంలో గల అమర్నాథ్ పొలంలో ఈ ముగ్గురికి వేరువేరుగా హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రధానమంత్రికి జాతీయ రహదారితో సంబంధం లేకుండా బహిరంగ సభ జరిగే సమీపంలో వేరేగా హెలీప్యాడ్ తయారీకి సన్నాహాలు చేశారు. బహిరంగ సభకు తూర్పువైపున గల స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణానికి అంతరాయంగా ఉంటుందని 132 కెవి విద్యుత్తు లైనును మార్పు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ విద్యుత్ వైర్లను తొలగించే పనిని కూడా విద్యుత్ శాఖ ఎస్సీలు గురుమూర్తి, టీవీఎస్ఎన్ మూర్తిల ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధానమంత్రి భద్రతా అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రధానమంత్రికి హెలీప్యాడ్ బహిరంగ సభ సమీపంలో తయారు చేయడం వీలుపడదని తేల్చి చెప్పారు. దీంతో విద్యుత్ లైన్ తొలగించడం నిలుపుదల చేశారు. ముగ్గురికి ఒకే చోట ఈ హెలిపాడ్లు ఆగమేఘాల మీద సిద్ధం చేస్తున్నారు. ప్రధానమంత్రి హెలిపాడ్కు చేరుకున్నాక రహదారులన్నీ నిలుపుదల చేయడంతో ఈ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు తీవ్ర అంతరాయం కలగనుంది. అందుకునే ప్రధానమంత్రి రాకకు ముందే సభాస్థలానికి ప్రజలు వచ్చేలా ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులకు ఏలూరు ఐజీ అశోక్ కుమార్ సూచించారు. శనివారం బీజేపీ నాయకులు కాశీరాజు, కె లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీధర్, అడబాల రామకృష్ణ, పడాల నాగరాజు, కొలవలస హారిక తదితరులతో వేమగిరి సభా ప్రాంగణం వద్ద ఐజీ, కేంద్ర బృందం చర్చించారు. జిల్లా ఎస్పీపీ జగదీష్, అడిషనల్ ఎస్పీపీ అనిల్ కుమార్, సౌత్ జోన్ డీఎస్పీ ఎం. అంబికా ప్రసాద్, కడియం ఇన్స్పెక్టర్ బి. తులసీదాస్ తదితర అధికారులంతా ప్రధానమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా కృషి చేస్తున్నారు.